యలమంచిలి గీత గారి సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మాతగా దర్శకుడిగా చక్రి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ తో సయామి కేర్ హీరోయిన్ గా శ్రద్ధా దాస్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో స్పార్కిల్ ఆఫ్ యాక్షన్ సాయి ధరమ్ తేజ్ రే షౌట్ ఫర్ సక్సెస్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయబోతుంది మరెవరో కాదు, మన హీరో గారి మదర్ విజయ్ గారు, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద చెల్లెలు గారు, మన పవర్ స్టార్ గారి అక్క గారు. ఈ సాంగ్ మీద మా రెస్పాన్స్ మాత్రం సూపర్, మాకు బాగా నచ్చింది. విజయ్ గారు మీరు చెప్పండి. బాగా చేశాడు, గొప్పగా లేదు, ఓకే. ఖైదీ సినిమా చూసి చిరంజీవి గారు అమ్మగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసి మీ అమ్మగారు అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. నువ్వు చాలా అద్భుతంగా చేసావు ఈ సినిమాలో, ఎందుకంటే నేను తన పక్కన యాక్ట్ చేశాను. ఈ సినిమాలో నా క్యారెక్టరు లుంగీ బాబా, నా పేరు, నా క్యారెక్టర్ పేరు లుంగీ బాబా సన్ ఆఫ్ లంగా బాబా. 1 2 का 4 4 2 का 1 ఏంటది? 1 2 का 4 4 2 का 1. So I wish him all the best, and also technicians, and I wish Mr. Chaudhary will once again go forward with such beautiful films. All the best. Thank you. Thank you sir, thank you so much, thank you. అండ్ ఈ సాంగ్లో ఎంతో బ్యూటిఫుల్గా కనిపించినటువంటి ఇందులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న శ్రద్ధా దాస్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. శ్రద్ధా. రే సినిమా నా కెరియర్లో స్పెషల్ సినిమా. నేను ఒక పాప్ స్టార్గా క్యారెక్టర్ చేశాను, అండ్ థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి సార్, నాకు ఒక ఫెంటాస్టిక్ రోల్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ I think we are going to speak later as well, so I'll leave all the talking for later. But as of now, thank you very much everybody, and for all of you once more. తేజ్ నా చిన్నప్పుడు ఇరుగు పొరుగు, నా చుట్టూ ఆడుకుంటూ తిరిగిన బిడ్డలు వీళ్ళంతా, రామ్ చరణ్, తేజ్ అంతా. అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు, ఇప్పుడు కత్తిలా ముట్టుకుంటే కసకంటున్నాడు. తేజ్ మై లవ్, కంగ్రాచులేషన్స్, విష్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. వైవిఎస్ చౌదరి గారి మీద ఒక కంప్లైంట్ ఉండింది, అది పోయింది. ఆయన సినిమాలే మామూలు కొంచెం నిదానంగా తీస్తారని ఒక కంప్లైంట్ ఉంది, అంతేకాదు వేషాలు కూడా చాలా నిదానంగా ఇస్తాడు. ఆయన ఫస్ట్ సినిమా చూసి నేను ఆయన డైరెక్షన్ లవ్ చేసి ఎప్పుడండి మనం కలిసి చేస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత ఇచ్చారు.
కానీ ఒకటి, నిదానమే ప్రధానం, నిదానమే ధనం. ఆయన ముట్టుకుంటే హిట్ కొడతాడు. చౌదరి గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే, అన్నగారు ఈయన చాలా స్పష్టత, చాలా అవగాహన, చాలా సందర్భ శుద్ధి తెలిసిన దర్శకులు. పాటల విషయంలో సీతయ్య, ఎవరి మాట వినడు, నా మాట మాత్రం వింటారు ఈయన. సాయి ధరమ్ తేజ్ గారు ఒక తరం అంటే 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలబోతున్న కథానాయకుడు. ఎందుకంటే నెక్స్ట్ సాంగ్ మీరందరూ ఎవరి కోసమైతే అరుస్తున్నారో, ఎవరినైతే చూడాలనుకుంటున్నారో, వీరు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు. ఆవిడే అంజనాదేవి గారు. సో మా అందరి అభిమానులందరి తరపున మీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. నేనేం చెప్పేదండి, చాలా సంతోషంగా ఉందండి నాకు. నా కొడుకులతో పాటు నా మనవడు కూడా అట్లా వస్తున్నాడు అని చెప్పేసి ఆనందంగా ఉందండి నాకు చాలా. నేను చెప్పలేను ఆనందం. సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు? నా పోలిక అంటున్నారండి మరి అందరూ. నా పోలిక ఓకే, అమ్మమ్మ గారి పోలిక వచ్చినందుకు చాలా లక్కు. సరే మ్యామ్, ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు. సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు? ఇప్పుడు గారంటారంటండి, ఒరే అంటాను. రే సాయి ధరమ్ తేజ. భార్గవ్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అమ్మా, మేనమామల్లో ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు? పెద్ద మేనమామ పోలిక వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇప్పుడు ఈ మొబైల్ని ఒకసారి ఆన్ చేసి నెక్స్ట్ సాంగ్ని మీరు లాంచ్ చేయాలి. జస్ట్ ఒకసారి జస్ట్ అలా నొక్కండి. Stand down.
nation, shut down with the rock of nation, break down to the walls of fashion, go down. Yo, man. ఇంకా నేను మాట్లాడక్కర్లేదు. వందేళ్ల సినిమా చరిత్రకి 100 కోట్ల పండగని అందించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులందరి తరపున బిగ్ వెల్కమ్. ఓకే, అందరూ వేచున్నారు ఎప్పుడెప్పుడు స్టార్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తారు, ముఖ్యంగా పవర్ స్టార్ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతారు అని. అండ్ నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సాంగ్ని కష్టపడి కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మన డాన్స్ మాస్టర్ 33 రోజుల పాటు ఈ రేయ్ సాంగ్ని షూట్ చేశారంట. అంటే దాని వెనకాల కష్టం, శ్రమ, కృషి ఎంతుంది ఏమిటి అనేది వారి మాటల్లోనే వినాలి. ఎందుకంటే 33 రోజులు షూటింగ్ చేసామండి, ఏదో రికార్డ్ చేయాలని కాదండి, ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది. అలానే ఐ వాంట్ థ్యాంక్ తేజ్, ఎక్స్ట్రాడనరీగా చేశాడండి, మామూలుగా కాదు. మీరు చూసింది జస్ట్ 6 సెకండ్స్ 8 సెకండ్స్ ఉంటుంది, 8 నిమిషాల పాట ఇది. పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది 8 నిమిషాల పాట ఎలా చేయాలి, 20 రోజుల పాటు డిస్కషన్ చేసి 33 డేస్ పాటు షూట్ చేస్తామండి. ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే, తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్ లాగా చూస్తారండి, అసలు మామూలుగా ఉండరు. అసలు నా కెరియర్లో దిస్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ. షూటింగ్ చేస్తున్నప్పుడు ఓరగల్లు దాని గురించి గుణశేఖర్ గారు చాలా మనకి చెప్పారు, చూపించారు. సో షూటింగ్ చేస్తున్నప్పుడు మనకి అది ఒక మన ఊర్లాగే అయిపోయింది. అండ్ ఈరోజు ఇక్కడ ఆడియో రిలీజ్ చేయడం మా అందరి అదృష్టం. థ్యాంక్ యూ.